హాయ్ నమస్తే. మీరెప్పుడైనా వెల్లుల్లి పచ్చి మసాలా ఫిష్ ఫ్రై ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఈ వీడియో ద్వారా రెసిపీ చూసేసుకొని ట్రై చేయండి. యమ్మీగా క్రిస్పీగా వెల్లుల్లి పచ్చి మసాలా ఫిష్ ఫ్రై చేసేసుకొని ట్రై చేయండి. సో ఎలా చేయాలో చూసేసుకుందాము. వెల్కమ్ టు కెనీస్ కిచెన్. ఈ రెసిపీకి నేను 1 kg రవ్వు చేప తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికి నేను 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ నేను కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి చేప ముక్కలని. 1 అవర్ తర్వాత చేప ముక్కలు ఇలా అవుతాయి మ్యారినేట్ అయ్యి. పచ్చి మసాలా అనుకున్నాం కదా, దానికి నేను ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక కట్ట పుదీనా, ఇంకొక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి. సో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని ఇలా మనము ఓన్లీ లిక్విడ్ తీసేసుకోవాలి అందులో నుండి. ఇలా పచ్చి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి వేసుకుంటాను. వెల్లుల్లి నేను ఒక 6 to 7 వెల్లుల్లి తీసేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అవి ఇందులో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకుంటాను. సో వెల్లుల్లి పచ్చి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిష్ని ఫ్రై చేసేసుకుందాం ఇందులో డిప్ చేసుకొని. నేను ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకున్నాను. ఇప్పుడు దాని మీద ఆయిల్ వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క చేప ముక్కని తీసుకొని ఆ వెల్లుల్లి పచ్చి మసాలాలో డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్యాన్ మీద వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయాయి. సో నేను వీటన్నిటిని టర్న్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ కలర్. చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉంటాయో. అండ్ ఫిష్ కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు కుక్ చేసుకోవడానికి, త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసేసుకుందాము. సో 2 సైడ్స్ ఫ్రై అయిపోయాయి. అండ్ ఆ వెల్లుల్లి మనం కట్ చేసి వేసాం కదా, అది ఎంత బాగా ఫ్రై అయిపోయింది ఫిష్తో పాటు. అది తింటూ ఉంటే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, వెల్లుల్లి పచ్చి మసాలా ఫ్లేవర్. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తారనుకుంటున్నాను. సో నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. మన వెల్లుల్లి పచ్చి మసాలా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తేనే క్రిస్పీగా సాఫ్ట్గా యమ్మీగా ఉంది. మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో. అండ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కెనీస్ కిచెన్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.